గోదావరి ఆతిథ్యం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ కర్రీ ఏంటో తెలుసా? కాజు టమాటో కర్రీ. ఈ కాజు టమాటో కర్రీ అనేది రైస్లోని, రోటీస్లోని, నాన్స్లోని పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్ అండ్ ఆల్సో కరివేపాకు. ఇంకా కాకుండా క్యాష్యూస్ అంటే జీడిపప్పు. ముందుగా మనం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 300 grams ఆఫ్ ఆయిల్ వేసుకుని కరివేపాకు అనేది వేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అవుతున్నప్పుడు జీడిపప్పు అన్నది అందులో వేసేసుకుని జీడిపప్పు బాగా వేయించాలి, కరకరలాడిలాగా వేయించాలి. అప్పుడే మనకు టేస్ట్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చూసారా గోధుమ కలర్లో వచ్చింది. నెక్స్ట్ మనం అందులో ఆనియన్స్ వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్ బాగా మిక్స్ అవుతున్నప్పుడు మనం అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి, అంటే గ్రీన్ చిల్లీస్ వేసేసుకుని బాగా వేయించుకుని మూత పెట్టేయాలన్నమాట. బాగా మగ్గుతుంది అన్నమాట మూత పెట్టేస్తే. నెక్స్ట్ మూత పెట్టి ఒక 2 to 3 minutes వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాక నెక్స్ట్ మూత తీసారు. చూసారు కదా టేస్ట్ అనేది బాగా కలిసింది. నెక్స్ట్ మనం అందులోనే టొమాటోస్ వేసేసి టొమాటోస్ మీద ఉప్పు గొల్లనే వేస్తే బాగా మగ్గుతుంది అనమాట. టొమాటో అన్నది పేస్ట్గా గ్రేవీగా వస్తుంది అనమాట. సో అంతా బాగా మిక్స్ చేసి పక్కన ఉంచాలి. నెక్స్ట్ మనం అందులోనే పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. మనం ముందుగా టొమాటో దగ్గర ఉప్పు కూడా వేసుకున్నాం కదా, సరిపడా వేసుకుంటే సరిపోద్ది. లేదంటే ఇప్పుడు అన్నది మిగిలిన సాల్ట్ అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది బాగా కలిపాక అందులో కొంచెం వాటర్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం వాటర్ అన్నది వేసాం కదా, సో ఆ వాటర్ మరగాలి కదా మరి. అందుకని చెప్పేసి మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 to 3 minutes అన్నది ఉంచాలి. చూసారు కదా, ఇప్పుడు గ్రేవీ అన్నది రెడీ అయిపోయింది. చూసారా మన కాజు టమాటో కర్రీ. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ రెసిపీ అని మనం చెప్పాలి. ఇది మనకి రోటీస్లోని, నాన్స్లోని, రైస్లోని పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. వెజిటేబుల్స్ లేనప్పుడు ఈజీగా త్వరగా అయిపోయే కర్రీ కూడా ఇదే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, మన గోదావరి ఆతిథ్యం ఛానల్